హలో పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ఈరోజు కూడా మీకోసం ఒక కొత్త కథతో మీ ముందుకొచ్చేసా. మరి ఈరోజు కథ ఏంటో చూద్దామా? అనగనగా ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్ళు వాళ్ళ నాన్నగారు చనిపోయాక వాళ్ళ ఆస్తిని ఇద్దరు సమానంగా పంచుకోవాలి అని చెప్పి అనుకుంటారు. కానీ అందులో అన్న చాలా తెలివిగలవాడు. తమ్ముడిని మోసం చేసి ఉన్న ఆస్తిని తీసేసుకోవాలనుకుంటాడు. అయితే తమ్ముడిని ఒకసారి వాళ్ళ కొబ్బరి తోటకి తీసుకెళ్ళి, తమ్ముడు మనిద్దరం దీన్ని సమానంగా పంచుకుందాం అని అంటాడు. తమ్ముడు సరే అన్నయ్య అంటాడు. అయితే ఒక కొబ్బరి చెట్టుని పై భాగంలోనేమో నేను తీసుకుంటాను, కింద భాగంలో నువ్వు తీసుకో అని చెప్పి అంటాడు. సరే అన్నయ్య అంటాడు. సరే అని చెప్పి మరుసటి రోజు నుంచి తమ్ముడేమో మొదట్లోనేమో ఎరువు వేయటము, నీళ్లు పోయడం అలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. అన్నయ్య ఏమో చెట్టు ఎక్కి కాయలన్నీ పై భాగంలో ఉన్న కాయలన్నీ కోసేసుకుంటూ ఉంటాడు. అలా తమ్ముడిని మోసం చేశాడు. తర్వాత వేరుశనగ పొలంలోకి తీసుకెళ్ళి, తమ్ముడు మొన్న కొబ్బరి తోటలోనేమో పైభాగం నే తీసుకున్నా కదా, ఇప్పుడు కింద భాగం నే తీసుకుంటాను, పై భాగం నువ్వు తీసుకో తమ్ముడు అని అంటాడు. తమ్ముడు సరే అన్నయ్య అని అంటాడు. సరే అని చెప్పి తర్వాత పంట వచ్చేసరికి ఏమైతే, పంట ఏమో పై భాగంలో ఏమీ ఉండవు. తమ్ముడికేమో ఒక గడ్డి మిగిలింది, అన్నయ్యకేమో కింద భాగంలో ఉన్న వేరుశనగలు మొత్తం అన్నీ తీసేసుకుంటాడు, అమ్ముకుంటాడు. అలా అన్న తమ్ముడిని మరోసారి మోసం చేశాడు. ఈసారి ఏమైంది, వాళ్ళకి ఒక గేదె ఉంటుంది. ఆ గేదెని ఎలా పంచుకుందామా అని చెప్పేసి అనుకుంటారు. అయితే తమ్ముడు నువ్వేమో గేదె తల భాగం తీసుకో, నేను గేదె వెనక భాగం తీసుకుంటాను అని చెప్పి అంటాడు. సరే అన్నయ్య అంటాడు. గేదెకేమో ఈ తమ్ముడేమో ఎప్పుడు మేత దానా అన్నీ పెడుతూ ఉంటాడు. అన్నయ్య ఏమో వెనక పాలు పితుక్కుంటూ అమ్ముకుంటూ ఉంటాడు. తమ్ముడికేమో అన్ని నష్టాలు, అన్నకేమో అన్ని లాభాలు వస్తూ ఉంటాయి. దాంతో దిగులుగా తమ్ముడు నడుచుకుంటూ ఒకసారి వెళ్తా ఉంటే ఒక పెద్దాయన ఆపి, ఏంటి బాబు అలా ఉన్నావు, ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు తమ్ముడు జరిగిందంతా పెద్దాయనకి చెప్తాడు. పెద్దాయన, నీకు ఒక సలహా ఇస్తాను, నువ్వు అలా చెయ్యి, నీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు తమ్ముడు అన్న కొబ్బరి చెట్టు మీద ఉండగా ఒక గుడ్డలు తీసుకెళ్ళి చెట్టుకు నరుగుతూ ఉంటాడు. అప్పుడు అన్నకి చాలా భయం ఇస్తుంది. అప్పుడు అన్న భయంతో, ఆగు ఆగు తమ్ముడు, అసలు ఏంటి, ఏం జరిగింది అని చెప్పి అడుగుతాడు. అప్పుడు తమ్ముడు, నాకు దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు, దీనికి ఎరువేయాలి, అన్నీ వేయాల్సి వస్తుంది, నాకు రూపాయి లాభం రావట్లేదు, అంతా నష్టమే వస్తుంది, అందుకే నేను నా బాగా నరికేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి చెప్తాడు. అయ్యో అలా చేయకు తమ్ముడు, సరే అయితే ఈసారి మనం దీన్ని సమానంగా పంచుకున్నాం. ఎలా పంచుకున్నాం అంటే, తోటలో సగం చెట్లు నువ్వు తీసుకో, సగం చెట్లు నేను తీసుకుంటాను అని చెప్తాడు. మరుసటి రోజు అన్న పాలు తీస్తూ ఉండగా తమ్ముడు ఒక గొడ్డలు తీసుకెళ్ళి గేదెని చంపేద్దామన్న కోపంతో వెళ్ళి దాన్ని కొట్టపోతాడు. అప్పుడు గేదె ఎగిరి అన్నని ఒక తన్ను తంతుంది. దాంతో అన్న కోపంగా, తమ్ముడు ఏమేది, ఏం చేస్తున్నావు, ఎందుకు గేదెని చంపాలని చూస్తున్నావు అని చెప్పి అడుగుతాడు. ఏముందన్నయ్య, దీనివల్ల నాకు రూపాయి లాభం లేదు, అంతా నష్టం వస్తుంది, అందుకనే అంటాడు. అప్పుడు సరే మొత్తం అన్నయ్యకి అర్థమవుతుంది. సరే తమ్ముడు, మనం మనకున్న ఆస్తిని సమానంగా పంచుకుందాము అని చెప్పేసి గేదెను కూడా ఒకరోజు నువ్వు పాలు తీసుకో, తర్వాత రోజు నేను తీసుకుంటాను అని చెప్పి సమానంగా పంచుతాడు. అప్పటి నుంచి అన్నదమ్ములిద్దరూ చాలా కలిసిమెలిసి ఉంటారు. అది పిల్లలు ఈరోజు కథ అర్థమైందా? ఈ కథలోని ఏంటంటే, తమ్ముడు నాన్నే కదా, అయితే ఏమైందిలే, తీసుకుంటే తీసుకున్నాడులే, ఏమైందిలే అని చెప్పేసి వదిలేసి ఉంటే ఏమయ్యేది, తమ్ముడిని అన్న ఇంకోసారి మోసం చేసేవాడు. అలా కాకుండా తమ్ముడు అన్నకి సరిగ్గా గుణపాఠం చెప్పి తన దారిలోకి తెచ్చుకుని మంచిగా మార్చుకోవడం వల్ల ఇప్పుడు ఇద్దరు కలిసిమెలిసి ఉంటున్నారు. కాబట్టి తప్పు ఎవరు చేసినా కానీ సరే, తప్పుని మనం ఎప్పుడైనా కానీ సరి చేయాలి, అంతేగాని వదిలేయకూడదు. అది పిల్లలు ఈరోజు కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.